నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో జనసేన విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ సమైక్యతపై పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం. హాజరు కానున్న పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు. రాష్ట్ర చరిత్రలో హిందూ ధర్మాన్ని, తిరుమల పవిత్రతను కాపాడింది దివంగత వైఎస్ఆర్, ఆయన కొడుకు జగన్లే. దానిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమన్న వైసీపీ నేత భూమన. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. మహిళల టీ20 ప్రపంచ కప్ లో పాక్ ను చిత్తు చేసిన భారత్. అద్భుత హాఫ్ సెంచరీతో మెరిసిన స్మృతి మందన కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ. జాతీయ సమగ్రత దృక్పథంతో సేన ప్రస్థానం, జాతీయ సమైక్యత కోసం అనే విధానంపై జనసేన నేడు దేశ రాజధాని ఢిల్లీలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. జనసేన 12 ఏళ్ల ప్రస్థానం, జాతీయ సమైక్యత కోసం ఆ పార్టీ చేస్తున్న కృషిపై చర్చించనున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఏపీ ముఖ్య నేతలతో పాటు తెలంగాణ నేతలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుండి ఇటీవల పార్టీలో చేరిన సభ్యులు హాజరవుతారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఢిల్లీ చేరుకున్నారు. ప్రాంతీయతకు విలువ ఇస్తూనే జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ పార్టీగా ఎలా నిలబడాలి, వర్తమాన పరిస్థితుల్లో సమైక్యంగా నిలవాల్సిన ఆవశ్యకతతో పాటు జాతీయ రాజకీయాలపై నాయకులకు పవన్ దిశానిర్దేశం చేశారు. దేశాలతోనే హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో సాధు పరిషత్ తిరుపతిలో సమావేశం నిర్వహించి అందులో దివంగత వైఎస్ఆర్, జగన్ తో పాటు తనపై తీవ్రమైన విమర్శలు, అబద్దాలు, దూషణలు చేశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన, కాషాయ వస్త్రాలు ధరించి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే రాక్షస DNA కలిగిన వీరు ధర్మం గురించి మాట్లాడితే హిందూ సమాజం తలెత్తుకోగలదా అని ప్రశ్నించారు. వాళ్లు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్ర చరిత్రలో హిందూ ధర్మాన్ని పరిరక్షించింది, తిరుమల పవిత్రతను కాపాడింది దివంగత వైఎస్ఆర్, ఆయన కొడుకు జగన్లేనని, దానిపై ఎక్కడైనా ఎవరితోనైనా తాను చర్చకు సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. టీడీపీ జెండానెత్తుకొని నిన్న ఒక సమావేశము నిర్వహించినారు, ఒక ప్రదర్శన చేసినారు. 2 రోజుల క్రితం తిరుపతిలో జరిగినటువంటి వాళ్ల విజయోత్సవ సభలో వాడినటువంటి నినాదాల ప్లేకార్డుతో అదే ప్లేకార్డులే రాజ్యం వచ్చింది, రాక్షస రాజ్యం పోయింది, సంక్షేమం, అభివృద్ధి అన్నవి పూర్తిగా ఆ పార్టీ నిర్వహించినటువంటి, కూటమి నిర్వహించినటువంటి చోట ఏ రకమైనటువంటి ప్లేకార్డులు వాడారో అదే ప్లేకార్డులతో సనాతన ధర్మ పరిరక్షకులము అని చెప్పుకుంటున్నటువంటి వీళ్లు మా మీద, మా నాయకుని మీద ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడి రాజశేఖర రెడ్డి గారిని అత్యంత హీనమైన పరుష పదజాలంతో దూషించి వాళ్లు మాట్లాడినటువంటి తీరు మొత్తం హిందూ సమాజమంతా నివ్వెరపోయేటట్టుగా చేస్తోంది. సాధు పరిషత్ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు వీళ్లు మాట్లాడినటువంటి మాటల వలన, వీళ్లు మాట్లాడినటువంటి పదాల వలన వీళ్లకు ఏ రకమైనటువంటి గౌరవము ఇవ్వాల్సినటువంటి అవసరము మాకు లేదు అన్నట్టుగా వాళ్లే నిన్న వాళ్ల ప్రసంగంలో ప్రసంగించినారు. అందులో అట్లూరి నారాయణ అనేటువంటి వ్యక్తి, ఈ పేరులో మాత్రం నారాయణ అనేది ఉంది ఆయనకి. పనులంతా కూడా శృంగార పారాయణే,
ఈ నారాయణ కథ అట్లూరిది. ఇతను ఒక బూతు సినీ నిర్మాత, చంద్రబాబుకు భక్తుడు. ఈయన హిందూ సంఘాల అధ్యక్షుడా. రోజు కొండ మీద బ్లాక్ లో టిక్కెట్లు అమ్మేటువంటి బ్రోకర్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, రాజశేఖర రెడ్డి గారిని గురించి, నా గురించి మాట్లాడతాడు. సాయి భక్త సంఘానికి కసాయోడు అధ్యక్షుడైతే ఎట్లుంటుందో ఈ నారాయణ ఈ సాధు పరిషత్ అనే సంస్థకు అధ్యక్షుడైతే అట్నే ఉంటుంది. రతి క్రీడా విలాసాల మధ్య మాంస విందు వినోదంలో మునిగి తేలుతూ హిందూ ముసుగు ధరించేవో అట్లూరి, నువ్వు మాట్లాడితే నీకు సమాధానం ఇవ్వలేనంత హీనస్థితిలో ఉన్నామనుకున్నావా? అలాగే ఇంకొక ఆయన శ్రీనివాస సరస్వతి ఆయన పేరు. ఈయన గారు శ్రీకాకుళ వాసి. ఈయన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేశాడని ఆ శ్రీకాకుళమంతా కూడా ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి. అతని పేరు ఎందుకంటే శ్రీనివాస సరస్వతి అన్నంత పెద్ద పేరు చెప్పి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి, సరస్వతి అమ్మకి మనం దూషణ లాగా ఉంటుంది అతని పేరు పూర్తిగా చదివితే. కాబట్టి నేను సీను అనే సంబోధిస్తా. ఈ సీను టిక్కెట్లు రోజు 2 లెటర్లు బిఆర్ నాయుడుకి ఇచ్చి ఆ టిక్కెట్లను అమ్ముకుంటూ కాలం గడుపుతున్నటువంటి వ్యక్తి. ఇతను ఆడవాళ్ల అంగాలతో అర్చన చేసి ఓణీలు లాగటమే సనాతనమని అనుకునేవాడు. పేరులో తప్ప బుర్రలో ఏమాత్రము సరస్వతి లేనటువంటి వాడు. చంద్రబాబు ఆదేశాలతో అక్కడ తిరుపతిలో ఆధ్యాత్మికం పేరుతో గుంటనక్కల సభ జరిగింది. దానికి హిందూ బంధువులంతా కలసి రండినని ఆ బంధువులందరి మీద ఈ రాబందులు, ఈ సాధు పరిషత్ అనే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ రాబందులు పల్నాడు జిల్లా కోనూరు వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన 4 విద్యార్థుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం అధికారులతో ఫోన్లో సమీక్షించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆసుపత్రికి చేరుకుని కుటుంబాలను పరామర్శించి పరిహారం అందజేశారు. కోనూరు విలేజ్ అచ్చంపేట మండలంలో చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటకి ఒకే ఫ్యామిలీ సంబంధించి 9 మంది ఫిషర్మెన్ బోట్లో కోనేరు లంక చూడడానికి బయలుదేరారు. అక్కడ కోనేరు లంక దగ్గరకి వచ్చినప్పుడు, దిగిపోతున్నప్పుడు పిల్లలు ముఖ్యంగా 4 ఎవరు ఉన్నారు, వాళ్ళు ఒకేసారి లేచిపోయిన వల్ల ఆ పడవ మునిగిపోయింది. సో 9 మందిలో 4 చనిపోయారు. 4లో 3 పిల్లలు 8 years, 10 years, 14 years, ఒకరు 25 years అబ్బాయి. సో వాళ్ళ బాడీస్ రికవర్ చేసి ఏరియా హాస్పిటల్ సత్తెనపల్లికి తీసుకురావడం జరిగింది. గవర్నర్లు సీఎం గారు కూడా చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేశారు. ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా చూసుకోవడానికి ఒక కమిటీ కూడా ఫామ్ చేశారు. రెవెన్యూ, పోలీస్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్తో ఈ బోట్స్ ఎలా నడుస్తున్నాయి, అది మెకనైజ్ బోట్ కూడా కాదు, సింపుల్ ఫిషర్మెన్ బోట్, దాంట్లో వాళ్ళు వెళ్దాం ఏంటి, దాన్ని జరగకుండా ఇంకా ఆ కృష్ణా నది బార్డర్లో మొత్తం ఏమేమి యాక్షన్ తీసుకోవాలి, రికమెండేషన్స్ ఇవ్వాలి 2 weeksలో చెప్పడం జరిగింది. ఇలా పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎవరికి కూడా బోట్ ఇవ్వకూడదు, కెపాసిటీకి మించి కూడా ఎక్కువ వాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకంటే మాన్సూన్ సీజన్, ఫ్లో కూడా ఎక్కువ ఉంది కృష్ణా నదిలో, అండ్ అండర్స్టాండింగ్ కూడా లేదు ఏ లెవెల్లో ఎక్కడ ఎంత డెప్త్ ఉంటుంది, ఆ అండర్స్టాండింగ్ కూడా లేదు. కాబట్టి రేపటి నుంచి అవేర్నెస్ సెషన్స్ కూడా పెడుతుంది. పిల్లలు ఒకసారిగా 4 పిల్లలు ఒకసారిగా లెగవటం బోట్లోంచి వచ్చింది కదా అని చెప్పి దాంతో ఈ దుర్ఘటన జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే మా అందరికీ చెప్పడం జరిగింది, వెళ్ళండి తల్లిదండ్రులు కలవండి, కలిసి మనము ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేద్దాము. ఓకే, 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడితో కాకుండా ఇంకా కలెక్టర్ గారు మేము మాట్లాడుకొని ఇంకేమైనా చేయొచ్చా, వారికి ఇంకా పిల్లలు ఉన్నారు, వారికి మనం ఏమన్నా కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడైనా సీట్ ఇప్పించే కార్యక్రమం కానీ, మిగతా చదువుకోవడానికి కానీ, ఉద్యోగ పరంగా కానీ, ప్రైవేట్ దాంట్లో అయినా ఎక్కడో చోట ఉద్యోగం చూపించే పరిస్థితి కానీ
ఆలోచిస్తాం. తప్పకుండా ఏదో ఈరోజు వచ్చాము చేశామని కాకుండా. మండలం కోనూరు గ్రామంలో ఈరోజు జరిగిన సంఘటన చాలా విషాదకరమైంది. దాదాపు ఒక 10 మంది పిల్లలు కలిసి ఆదివారం అవటం వల్ల ఆ గ్రామానికి బంధువుల ఇళ్ళక నిమిత్తం వచ్చి షికారు నిమిత్తం నాటు పడవలో ప్రయాణం చేయడం జరిగింది. అది యాక్చువల్గా 4 బట్టే పడవే. వాళ్ళు తెలియకుండా 10 మంది ఎక్కెళ్ళటం, దిగే టైంలో ఒక్కసారిగా అందరూ దిగటం కోసం ప్రయత్నం చేయటం, ఆ పడవ మునిగిపోవటం, పిల్లలు కింద పడటం జరిగింది. ఒక 4 సేవ్ అవటం, ఒక 4 చనిపోవడం జరిగింది. ఆ 4 కూడా చనిపోయిన వ్యక్తులందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారు అవ్వటం చాలా విషాదకరమైన విషయం. దీనికి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ యొక్క విషయాన్ని వెంటనే మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా సీఎం గారు వెంటనే రెస్పాండ్ అయ్యి వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. 4 కూడా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. त्रिविक्रमाय नमः शिंशुमाराय नमः जटावकुट शोभिताय नमः शैठमज्जुल्लासमञ्जुलीकीर्याय जगन्नगाय नमः देववेगस्यावतनवे नमः जल्ववत्रार्चनप्रियाय नमः जगत्यादिने नमः विघ्नार्तितबालाय लक्ष्मीनारायण मङ्गलम् मङ्गलं भगवान् विष्णोः मङ्गलं मधुसूदन मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलं गरुडध्वजा ఇప్పుడు కాసేపు ప్రకటనలు.